ఎస్ వైజాగ్ లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే నిధుల సమీకరణపై మంత్రి కామెంట్స్ ప్లాన్ ఇదే. ఎస్ ఇక మంత్రి గారు వచ్చారు, మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. ఎస్ ఇక విశాఖపట్నం గురించి మనం ముందుగా తెలుసుకోవాలంటే విశాఖపట్నంని మనం చూసినట్లయితే ఒక చల్లటి వాతావరణం కనిపించే మంచి ప్రాంతంగా మనం చూడవచ్చు. అలాగే కొండ ప్రాంతాల్లో కాఫీ సాగు ప్రసిద్ధి, అలాగే అదనంగా వరి జొన్న పంటలు కూడా సాగుతాయి. ఇక కూరగాయలు సాగు కూడా రైతులు చేస్తున్నారు. ప్రకృతి పరిస్థితులు వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి. ఇక వ్యవసాయం మరియు తోటల సాగు ఈ జిల్లాలో అభివృద్ధి చెందాయి. ఇక మనం చూసినట్లయితే లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే పట్టణ అభివృద్ధికి పెట్టుబడుల సమీకరణ కీలకం. ఇక విశాఖలో ప్రాంతీయ వర్క్షాప్ నిర్వహణ, మున్సిపల్ బాండ్ల ద్వారా నిధుల సమీకరణపై చర్చ జరిగే అవకాశం. ఇక పట్టణ స్థానిక సంస్థల సామర్థ్యం పెంపుపై దృష్టి. ఇక పలు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం. ఇక పట్టణాల సమగ్ర అభివృద్ధి దృష్ట్యా పెట్టుబడుల సమీకరణ అత్యంత అవసరమని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఇక విశాఖపట్నంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణ స్థానిక సంస్థల సామర్థ్యాన్ని పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇక మున్సిపల్ బాండ్లు, క్యాపిటల్ మార్కెట్ల ద్వారా నిధులు సమీకరించే అవకాశాలపై ప్రాంతీయ స్థాయి చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇదే అంశంపై మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ దుర్గా ప్రసాద్. దుర్గా ప్రసాద్ వినిపిస్తుందా? దుర్గా ప్రసాద్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. దుర్గా ప్రసాద్, పట్టణ స్థానిక సంస్థలపై అభివృద్ధి దిశగా మంత్రి పి నారాయణ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఏదైతే మంత్రి నారాయణ విశాఖలో 2 రోజుల పర్యటన కూడా రావడం జరిగింది. ఏదైతే మున్సిపల్ శాఖ సంబంధించి పట్టణ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నా, దాని శక్తి సామర్థ్యాలు మనం పెంచాలన్నా కూడా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ సంబంధించి పెట్టుబడులకు సంబంధించి మనం దాన్ని అభివృద్ధి పరచుకోవాల్సిన అవసరం కీలకం. ఈ నేపథ్యంలో పెట్టుబడులు సమీకరించడానికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక చేసింది. ఈ నేపథ్యంలో హట్కో ఆధ్వర్యంలో విశాఖ వేదికగా నోవోటల్లో అయితే 2 రోజుల వర్క్ షాప్ జరుగుతా ఉంది. దీనికి ముఖ్య అతిథి కూడా మంత్రి నారాయణ విచ్చేశారు. దీనికి సంబంధించి ఏపీ, తెలంగాణ, అటు కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో కలిపి ఒక కీలకమైన వర్క్ షాప్ అయితే జరుగుతా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న 9 మున్సిపాలిటీలు, అదేవిధంగా 9 మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఏదైతే పట్టణ అభివృద్ధి సంబంధించి కావచ్చు, లేకపోతే నీటి సామర్థ్యం కావచ్చు, లేదా మున్సిపల్ శాఖ సంబంధించి దాని ఆధున నడుస్తున్న డెవలప్మెంట్ వర్క్, అటు విశాఖ సంబంధించి ప్రధానంగా మనం చూస్తే మెట్రో రైలు కావచ్చు, లేకపోతే రహదారులు కావచ్చు, ప్రజలకి మౌలిక వస్తువులు, అటు వాటర్ సప్లైతో పాటు ఇతర సామాగ్రి ఏదైతే ఉందో మున్సిపల్ శాఖ సంబంధించిన ఆ కార్పొరేషన్ డెవలప్మెంట్ ఏదైతే జరుగుతా ఉందో దానికి సంబంధించి అభివృద్ధి చేయాలంటే నిధుల సమీకరించడం చాలా కీలకం. దీనికి సంబంధించి పెట్టుబడులు సమీకరించడం దానికి కీలకం. సో పెట్టుబడులు సమీకరించాలన్నా, పెట్టుబడుల్ని ఆహ్వానించాలన్నా మనం ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలి, ఇటువంటి ప్రణాళిక చేయాలని ఒక ముఖ్య అంశాలతో కూడిన ఒక వర్క్షాప్ అయితే విశాఖ వేదిక జరుగుతా ఉంది. దీనికి సంబంధించి విశాఖలో ఎక్కడెక్కడ అభివృద్ధి చెయ్యాలి, ఇటువంటి కీలకమైన ప్రాంతాలు ఉన్నాయి. ప్రధానంగా మెట్రో రైలు కావచ్చు, మరోవైపు ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జరుగుతుంది. దానికి సంబంధించి కనెక్టివిటీ సంబంధించి ప్రధాన సమస్యగా ఉంది. ఈ నేపథ్యంలో మెట్రో రైలు ఏదైతే గతంలో ప్రతిపాదించారో దాన్ని పొడిగించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా నిన్న మంత్రి నారాయణతో కూడా దానికి సంబంధించి పలు విషయాలపై చర్చించారు. ఎందుకంటే ఇప్పుడు ఆనందపురం వరకు ప్రణాళిక ఉంది మెట్రో రైలు, అయితే దాని కనెక్టివిటీ డైరెక్ట్ భోగాపురం వరకు పెంచినట్లయితే ప్రజలకి ఈజీగా ఉంటుంది కనెక్టివిటీ సంబంధించి. మరోవైపు మౌలిక వసతుల అభివృద్ధి, అటు ప్రధానంగా డెవలప్మెంట్ సంబంధించి కావచ్చు, అటు మున్సిపల్ శాఖ సంబంధించి పార్కులు కావచ్చు, పర్యాటక సంబంధించిన ఏవైతే ఉన్నాయో నగరంలో ఉన్న విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న పెండింగ్ వర్క్స్ పై కూడా ఈ వర్క్ షాప్ లో ప్రస్తావన చేయడం జరిగింది. అయితే రానున్న భవిష్యత్ కాలానికి సంబంధించి అది నీటి శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలి, నీటిని నిర్వహించుకోవాలి, అదేవిధంగా అభివృద్ధి చేయాలంటే మనం ఏ విధంగా ముందడుగు వేయాలన్న అంశాలపై ఆయన మాట్లాడడం జరిగింది.
ఎస్, అంటే పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అలాగే విశాఖను అభివృద్ధి చేయాలంటూ ఇప్పటికే కూటమి ప్రభుత్వం అనేక సార్లు అయితే చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అసలు అభివృద్ధి దిశగా విశాఖలో చేస్తున్న కొత్త మార్పులేంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా అటు అమరావతితో పాటు విశాఖపై అభివృద్ధి ప్రణాళికలు చేశారు. అయితే వికేంద్రీకరణ అంటే ఒకే జిల్లాను అభివృద్ధి చేయడం లేదా ఒకే నగరాన్ని అభివృద్ధి చేయడం అనే కాన్సెప్ట్ కాకుండా వికేంద్రీకరణ అభివృద్ధి చాలా కీలకం. ఎందుకంటే గతంలో హైదరాబాద్ పూర్తి స్థాయి డెవలప్ అయిన తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఏ విధంగా డిమాండ్ చేయకూడదో, తర్వాత రాష్ట్ర విభజన ఏ విధంగా జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలు కలుపుకుంటూ అభివృద్ధి చేయాలని, వికేంద్రీకరణ జరగాలని ఒక కాన్సెప్ట్ కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తా ఉంది. అటు అమరావతి ప్రధానంగా ఇటు విశాఖ. విశాఖలో మనం చూసినట్లయితే మెట్రో రైలు అనేది చాలా కీలకం. ఎందుకంటే ఇది గత ప్రభుత్వం నుంచి దాని ముందే 2 ప్రభుత్వాల నుంచి కూడా ఈ టాపిక్ నడుస్తా ఉన్నప్పుడు కూడా ఇది పూర్తి స్థాయిలో పట్టాలు ఎక్కలేని ఉన్నది విమర్శకుల నుంచి కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రీసెంట్ గా దీనిపై ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. త్వరలోనే ఈ మెట్రో రైలు కూడా పట్టాలెక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా రహదారులు కావచ్చు, మున్సిపల్ శాఖ సంబంధించి పేదలకి గృహాలకు సంబంధించి కానీ గత ప్రభుత్వం హయాంతో మనం చూసినట్లయితే వైసీపీ హయాంలో ప్రభుత్వం ఇస్తున్న గృహాలకు సంబంధించి పెండింగ్ వర్క్స్ ఎక్కువగా ఉన్నాయి. అటు టిడ్కో సంబంధించి కూడా భవనాలు పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులో రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో హౌసింగ్ సంబంధించి కూడా పట్టణ అభివృద్ధిలో కీలకం కూడా గృహ సముదాయాలు. సో అటువంటి సముదాయాలు మనం ఏర్పాటు చేయాలంటే ఎక్కడైతే పెండింగ్ వర్క్ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో మనం ఎప్పటిలోపు పూర్తి చేయగలం, ఇప్పటికీ ప్రజలకి అందించగలం అన్న ఒక అంశాలతో కూడా ఈ మీటింగ్ జరిగింది. మరోవైపు రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న మున్సిపల్ శాఖ సంబంధించి ప్రధానంగా మనం చూసేది 90 మున్సిపాలిటీలోనే 9 మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయి. ప్రధానంగా విశాఖ సంబంధించి మనం చూసినట్లయితే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, ఇట్లాంటి కార్పొరేషన్ 9 ఉన్నాయి, 9 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇట్లాంటి అభివృద్ధి చేయాలంటే ఏ విధంగా మనం ప్రణాళిక చేయాలి, ఏ విధంగా పెట్టుబడిని ఆహ్వానించాలి, ఏ విధంగా సమీకరించాలి, ప్రధానంగా పెట్టుబడులను మనం ఏ విధంగా ఆహ్వానించుకోవాలి, దాన్ని ఏ విధంగా సమీకరించాలి, ఏ విధమైన ప్లాన్స్ చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఒక కాన్సెప్ట్ అయితే ఆయన ఒక రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా విశాఖలో ప్రభుత్వ ఆదాయంలో గృహ సముదాయం సంబంధించి హట్కో రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేకంగా ఏపీకి పెట్టుబడులు ఇవ్వడం జరిగింది. ఆ పెట్టుబడుల్ని అటు అమరావతితో పాటు విశాఖ కూడా కేటాయించారు. ప్రధానంగా భోగాపురం విమానాశ్రయంతో పాటు అనేక కార్యక్రమాలకి ఈ హట్కో నిధులను కూడా కేటాయించినట్లు మంత్రి నారాయణ కూడా చెప్పడం జరిగింది. జగన్ ఎస్, అంటే దుర్గాప్రసాద్, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విశాఖను పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి అనేక లాంచెస్ కూడా జరుగుతున్నాయి. రీసెంట్గా గ్లాస్ బ్రిడ్జ్ లాంచ్ చూడొచ్చు, లేదంటే రీసెంట్గా ఐటీ హబ్స్ చూడొచ్చు. అంటే ఎలాంటి పర్యాటకంగా కూడా అభివృద్ధి చేసే దిశగా ఎలాంటి అడుగులు పడుతున్నాయి? ప్రధానంగా మనం చూసేట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చిన అటు అభివృద్ధితో పాటు పర్యాటకంగా ప్రధానంగా కీలకంగా మనం చూసినట్లయితే విశాఖకు అనేక పర్యాటక ప్రాంతాలు, విశాఖలో సహజ సిద్ధమైన అందాలు ఉన్నాయి. అటు అల్లూరు జిల్లా అరకుతో పాటు విశాఖలో బీచ్లు, ఇట్లాంటి అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే విశాఖలో కైలాసగిరికి సంబంధించి మనం చూసినట్లయితే గ్లాస్ బ్రిడ్జ్ అయితే విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఉత్తరాంధ్ర ప్రజలనే కాకుండా ఇతర రాష్ట్రాలు బెంగాల్, కేరళ, కర్ణాటక ఇట్లాంటి రాష్ట్రాల ప్రజలను కూడా ఈ గ్లాస్ బ్రిడ్జ్ ని ఒక్కసారైనా కూడా దాని యొక్క అందాన్ని మనం చూడాలి, గాల్లో తేలాడుతూ ప్రకృతి సోయగాలను ఆస్వాదించాలని కూడా అనేక మంది పర్యాటకులు, ఔత్సాహికులు కూడా విశాఖకు రావడం జరుగుతుంది. ఇట్లాంటి నేపథ్యంలో పర్యాటక రంగాన్ని మరింత ఊపు తెచ్చే దిశగా పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా అటు పర్యాటక శాఖ కసరత్తు చేస్తుంది. గతంలో జరిగిన పెట్టుబడుల సదస్సులో కూడా ఎక్కువగా పెట్టుబడులు వచ్చింది కూడా పర్యాటక రంగానికి. సో ఈ నేపథ్యంలో విశాఖలో అనువైన ప్రాంతాలు ఉన్నాయి. చాలా మంది పర్యాటక రంగానికి సంబంధించి ప్రధానంగా టూరిజం శాఖకు సంబంధించి హాస్పిటాలిటీ అంటే హోటల్ సంబంధించి నిర్మాణాలు, ఇప్పుడు భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం జరుగుతుంది, దానికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఎక్కువగా రెస్టారెంట్లు కావచ్చు,
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.